వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. రాష్ట్రంలోని 1 ఇయర్ పాలన అయిపోయింది. సో ప్రజలు ఏ విధంగా ఈ 1 ఇయర్ పాలన ఏ విధంగా ప్రజలు చూస్తున్నారు అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయా లేదా అనే అంశాలపైన మరి ఇంకో ముఖ్యమైన విషయం ఎస్సీ వర్గీకరణ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో మాల మానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఉన్నారు. నమస్కారం చెన్నయ్య గారు. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఎట్లా ఉంది ఈ 1 ఇయర్ పాలన? 1 ఇయర్ పాలన ఎవరికి లేనిది మా రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు అని హామీ మీకుండా అని చెప్పడం, ఎస్సీ వర్గీకరణ నేను చేస్తా అనుకం అది బాగాలేదు. మాలలో మనోభావాలు దెబ్బతీసేటట్టు ఏదంటే మా కాంగ్రెస్ పార్టీని గెలిపించిందే మాలలు. ఏది 30 లక్షల మాలలు ఈ రాష్ట్రంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించి నా పార్టీ నేనే వర్గీకరణ చేస్తా అంటే అదే మండకృష్ణ మాదిగ బీజేపీకి ఓటు వేస్తేనే సరిపడే, బీజేపీకి ఓటు వేస్తే నేను చచ్చినట్టు అని అన్నాడు. బీజేపీకి ఓటు వేయాలి లేకపోతే నేను చచ్చిపోయినట్టు అన్నప్పుడు ఆ బీజేపీ విన చూసుకోవాలి. కృష్ణమాదిగ కాంగ్రెస్ విన డాగులేసి కాంగ్రెస్ విన డాగులేసి చేస్తారా లేదా అంటే కాంగ్రెస్కి అదుర్కోవద్దు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏంది వాళ్ళకి అదుర్కొని చేయొద్దు అనేది మేము ఈ డాగులు వేసినంత వరకే ఏం లేదు. డాగులు మస్తు వేస్తారు, వేస్తే అవు జనాభా లెక్కలు తీయండి. జనాభా లెక్కలు తీసి ఎక్కడ ఎంతమంది ఉండరు ఏం కథ 59 కులాలు వెనకబడిన 59 కులాలు ఉపకులాలు మాలలు డెవలప్ అయినరు, మాదిగోళ్ళు డెవలప్ అయినరు. మాలలు డెవలప్ అయ్యి మాదిగోళ్ళు డెవలప్ అయిన మాదిగోళ్ళు ఉన్న ఉపకులాలు మాలలో ఉన్న ఉపకులాలకు దానికి ఏదైనా చేయండి. చెన్నయ్య గారు, మీరు సీఎం రేవంత్ రెడ్డి మాదిగల పక్షం అని మీరు అంటున్నారు. అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలకు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ నిజమైన మాదిగకి ఇయ్యలేదు అని చెప్పేసేమో మందకృష్ణ మాదిగ అంటుండు. యావత్తు మాదిగ సమాజం కూడా అదే మాట అన్నది. మరి మీరు ఎట్లా సీఎంను ఓన్లీ మాదిగల పక్షం అంటారు? మాదిగల పక్షం అంటే ఇది మొన్న ఎంపీ స్థానాలలో అయితే మొత్తం మాలలే కదా ఇచ్చింది. మాదిగలు గెలుస్తారా మాలలు గెలుస్తారా? గెలిచే క్యాండిడేట్ను చూస్తారు, గెలిచే క్యాండిడేట్ని చూస్తారు కానీ ఓన్ చేసుకొని గెలిచే క్యాండిడేట్ని చూస్తారు. గెలవని క్యాండిడేట్ని చూసుకొని మీరు నాకే లేదు మీకే లేదు అనేది ఇది కాదు. అది మంచిగా ఎవరు ఎక్తి ఉంది ఎవరు గెలుస్తారు అని చూసి ఇచ్చిండ్రు. కానీ ఈ మాలలకే ఇచ్చిండ్రు, మాదిగలకి ఇవ్వలేదు. అవు వాళ్ళ దాంట్లో బీజేపీలో ఉన్నారు. మళ్ళీ బీజేపీలో మళ్ళీ కృష్ణమాదిగ సపోర్ట్ ఉన్న వాళ్ళ గెలవలేదు, ఏం గెలవలేదు, వాళ్ళు ఓడిపోయినరు. మళ్ళీ అదేటా మేము కష్టపడి గెలిపించుకున్నాం కాబట్టి. మీరు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మాలలను చిన్న చూస్తున్నాడు అని అంటే మేము అడగవలసి వచ్చింది. అంటే గత పార్లమెంట్లో 3 కూడా మాల సామాజిక వర్గానికే ఇచ్చినట్లు. 3 సమాజ వర్గానికి ఇచ్చినట్టు ఏం కాదు. చిన్న సూప్ అని అన్నప్పుడు చిన్న సూప్ అంటే మాదిగలు ఏం చేసిందంటే మేము మాదిగ ఎమ్మెల్యేలు మంత్రులు రాయనరసింహ మొత్తం మేధావులు 200 మంది కూర్చుంటే మాదిగల మీటింగ్కే ఎండుకోవాలి సీఎం. మేము మాల మీటింగ్ మేము సింహగర్జన పెట్టినప్పుడు మేము పిలిచినప్పుడు రాలే. ఆయన మన చిన్న చూపు చూసినట్టు మాదిగలను మేము ఓట్లకి వేసి గెలిపించింది మేము. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు బీజేపీకి వేయాలని అని చెప్పిన వాళ్ళకే నీవు పోయి మీటింగ్లో పోయి కూర్చొని మాట్లాడడం అనేది మా మనోభావాలు దెబ్బతింటున్నాం. ఎందుకంటే మానవత్వం దెబ్బతింటుంది. మేము కష్టపడినాం, శ్రమ పడినాం. అందు గురించని నీవు మాదిగొల్ల మీటింగ్ పోయి మాట్లాడినందుకు మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు రేవంత్ రెడ్డి గారు. మమ్మల్ని కూడా ఒక కంట చూడు. ఏంటికంటే మేము కూడా మీటింగ్ పెడతాం, నువ్వు రావాలని మేము కోరుకుంటున్నాం. సో ఇప్పుడు చెన్నయ్య గారు, ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయబద్ధమైందా కాదా? ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధంగా అంటే న్యాయం ఏడ ఉంది, అన్యాయం ఏడ ఉంది? 59 కులాలను ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 59 కులాలను పెట్టి పొందుపరిచి ఇవి డెవలప్ కాని డెవలప్ కాకపోతే దాన్ని ఏదో విధంగా చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండ్రు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు
ఉషా మేర కమిటీ వేసిండ్రు. ఉషా మేర కమిటీ ఇస్తే మాలలు డెవలప్ అయిన మాలలో ఉన్న ఉపకులాలు వెనకబడిపోయినాయి. ఉపకులాలకు పటిష్టంగా ప్యాకేజ్ చేసి డెవలప్ చేయమన్నది. మళ్ళీ మాదిగోళ్ళను కూడా సర్వే చేసింది ఉషా మేర కమిటీ. మాదిగోళ్ళు డెవలప్ అయినరు. మాదిగోళ్ళు ఉన్న ఉపకులాలకు ప్యాకేజ్ చేసి డెవలప్ చేయను, కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా రామచంద్రరావు కమిటీ కూడా చేసిండ్రు. రామచంద్రరావు కమిటీ కూడా అదే లెక్కల ప్రకారంగా చెప్పుకొచ్చింది, కానీ ఎక్కడ వర్గీకరణ అన్నప్పుడు ఎక్కడ ఏమనలేదు, ఏం లేదు. వర్గీకరణ చేయాలి, వర్గీకరణ చేయాలి అనేది ఇది పట్టుబట్టడం, ఇది మానుకోండి, ఇది వర్గీకరణ కానే కాదని కూడా నేను చెప్తున్నాను. చెన్నయ్య గారు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలు మాదిగలకు సపోర్ట్ చేస్తున్నాయి వర్గీకరణ విషయంలో. కానీ మీ సామాజిక వర్గానికి ఏది సపోర్ట్ లేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మేము మొన్న సింహగర్జన పెట్టినాము. మాలలే లేరు, ఈ తెలంగాణలో మాలలు లేరు, మాలలు వెనక పడిపోయినారు, మాలలు లేరు, ఇది లేరు అంటే మేము లక్షలాది మంది కదిలి వచ్చినప్పుడు ఇప్పుడు మాలలు కన్ను తెచ్చుకున్నారు. ఆ మాలలు ఆ కమిటీ చూసి మాలలు దొబ్బేసిరి, మాలలు తినేసిరి, మండలకృష్ణ మాదిగా మాట్లాడడం, మొత్తం క్షమించి మాట్లాడుతున్నాడో క్షమించలేక మాట్లాడుతున్నాం, కానీ ఓర్వలేక అరే ఏమి మాలలు ఏమి దొబ్బేసిండ్రు, మా నోటికాడ అన్నం తినేసిండ్రు. మనువాదులు మాలలు అంటే మనువాదులు ఏం తీసుకున్నాం మేము? ఏమన్నా తీసుకున్నామా? ఎవరన్నా సొత్తు తీసుకున్నామా? ఎవరి సొత్తు తీసుకోలేదు. ఎవరు న్యాయమైంది పద్ధతి కాదు. ఇది అన్నదమ్ముల భాగం కాదు. బాబాసాహెబ్ ఇచ్చిన వరం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు? అన్ని 59 కులాలు అంటరాని కులం ఉన్నంతసేపు మీరు రిజర్వేషన్లు తినాలా, అనుభవించాలి, డెవలప్ కాని అని చెప్పిండు అంబేద్కర్. కానీ నాకు బాగా మంచు, నీకు బాగా మంచు అంటే బాగా మంచానికి ఏముంది? నీవు చదువుకొని పోటీవాడు, నీవు 4 ఉద్యోగాలు తీసుకో, మాకు 4 ఉద్యోగాలు వస్తున్నాయని మేము తినేసినామా? మేము తినేసడం కాదు కృష్ణమాదియా, గమనించు. నీవు చదువుకొని మా ఎమ్మడి పోటీవాడు. మీరేమో న్యాయబద్ధంగానే ఉన్నాం, మేము మాలలము, మేము చదువుకుంటున్నాము, మేము డెవలప్ అవుతున్నామని మీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో మీరు చెప్పిన ఉపకులాలు ఉన్నాయి కదా, మాలా మాదిగ మినాయిస్తే ఈ రాష్ట్రంలో 57 ఉపకులాలు. ఆ 57 ఉపకులాలు కూడా మీకు ఏ ఒక్క కులం కూడా మీకు సపోర్ట్ చేస్తలేదు కదా. ఓన్లీ మాదిగోళ్ళు వెంటనే ఉంటున్నారు కదా వాళ్ళు. దాన్ని ఎట్లా చూడాలి మరి? యా కులం సపోర్ట్ ఇవ్వలేదు అనేది కాదు సమస్య. ఎందుకంటే ఈ కులాలు అనేది కాదు, సరే మంచిది, ఏ కులం లేకుండా మాకు ఇన్నాళ్ళు మాకు ఏది ఎమ్మెల్యేలు సపోర్ట్ లేకుంటుంది. ఎమ్మెల్యేలు సపోర్ట్ లేనప్పుడు ఎవరు సపోర్ట్ లేదు కదా, ఈ పార్టీ సపోర్ట్ లేదు, ఆ పార్టీ సపోర్ట్, మా ఎమ్మెల్యేలు మాకు పని చేయొద్దా, మా ఎమ్మెల్యేలు మాకు సపోర్ట్ చేయొద్దా, మాకు ఎవరు మా ఎమ్మెల్యేలు మాకు చూడకుండా ఇదే వెంకటస్వామి చేస్తున్నాడు, డబ్బులు పెడుతున్నాడు అంటే మీకు కూడా రాయ నరసింహ పెడుతున్నాడు, కడిగే సిఆర్ఈ పెట్టిండు, మోతకపల్లి నరసింహులు పెట్టిండ్రు. మీ కులాన్ని పెట్టి డెవలప్ చేసుకుంటున్నారు. మా కులాన్ని కూడా సపోర్ట్ ఇస్తారబ్బా, సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపిస్తారు. నేను అడిగిన దానికి చెప్పండి. మీరు ట్రాఫిక్ను ఎక్కడనో డైవర్షన్ చేస్తున్నారు. మీకు ఉపకులాలు ఎవరన్నా మీ మాలలకు సపోర్ట్గా నిలుస్తున్నారా ఈ రాష్ట్రంలో? సరే, వేరే కులపుళ్ళు అంటే బీసీలు మీకు సపోర్ట్ చేస్తలేరు అనేది స్పష్టం అయిపోయింది రాష్ట్రంలో. ఏ రాజకీయ పార్టీ మీకు చేస్తలేదు, అది కూడా తెలిసిపోయింది. ఓన్లీ మాలల పక్షం ఏ కులం ఇలా పడుతుంది, ఏ రాజకీయ పార్టీలో పడుతుంది రాష్ట్రంలో? ఉపకులాలు నేతకాని ఉండరు, నేతకాని కులం సపోర్టే మీకా? మాకు బేగర్ వాళ్ళు ఉండరు, బేగర్ కులం వాళ్ళు సపోర్టే. దాసరి ఉండరు, దాసరి మాలలు సపోర్టే. అన్ని ఉపకులాలు మా దాంట్లో మాలల దాంట్లో ఉన్న ఉపకులాలు ఫుల్ సపోర్ట్ ఉన్నాయి. సపోర్ట్ ఉన్నందుకే మేము లక్షలాది మంది కదిలాం, ఇంకా కదులుతాం, మంచి ఐకమత్యంగా ఉన్నాం. మేము ఏర్పాటు లేదు, మాకు ఏ పార్టీ సపోర్టు లేకున్నా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే చాలు. మాకు మా అందరం ఉండడు, మేము ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్కే మాకు సపోర్టు, మాకు ఆయన ఉన్నంతసేపు మాకు తయారు. మీరు కరెక్టే చెప్తున్నారు చెన్నయ్య గారు. ఓకే, కాదంటలేం. బాబాసాహెబ్ అందరికీ, ఇప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీలేం కాదు, అందరికీ ఉన్నాడు కదా బాబాసాహెబ్. ఓకే. సో ఇంకో విషయానికి వస్తే, మీరు మొన్నటికి మొన్న పర్యాటక గ్రౌండ్లో భారీ ఎత్తున
సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేశారు మాలలు. అక్కడ మాలలకు సపోర్ట్గా ఏ రాజకీయ పార్టీ నాయకుడు రాలేడు, ఏ కుల సంఘ నాయకులను రాలేడు. అదే మాదిగోళ్ళు అదే ప్రైవేట్ గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేస్తే దేశ ప్రధాని స్వయంగా వచ్చిండు, వాళ్ళకు మద్దతు తెలిపిండు. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? మద్దతు అంటే ఇప్పుడు బీజేపీ కాళ్ళు పట్టుకొని బీజేపీలను పట్టుకుంటే వాళ్ళు వస్తారు. మేము ఎవరం పట్టుకోము, మేము అంబేద్కర్ వారసులము. ఏ పార్టీ మాదిగోళ్ళు కారని అర్థమా? మా మాదిగోళ్ళు కారు అంటే వాళ్ళు అడుక్కొని రా అని కాలు మొక్కి మళ్ళీ ఏది ఆయన కాలు మన మోడీ కాలు మొక్కే, వెంకయ్య నాయుడు కాలు మొక్కే. మరి గతంలో ఎస్సీ వర్గీకరణ అయినప్పుడు మాలలు కొట్టేపిచ్చిర్రు. మరి అప్పుడు ఎవరు కాలు మొక్కినట్లు మాలలు ఎవరు కాలు మొక్కలేదు. మరి వరికన్నం కొట్టేశారు కదా. సుప్రీంకోర్టు ఇది కాదు, ఇది వద్దు, ఇది అని కొట్టేసి తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు? ఇప్పుడు కూడా సుప్రీంకోర్టే కదా అన్ని రాష్ట్రాలకు ఎవరు ఏది చేసుకోవచ్చు అధికారం ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అని ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇది దాన్ని ఎందుకు చేస్తున్నారు? ఇది చాలా కుట్ర. ఎట్ట కుట్ర అంటే నారా చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని కుట్ర చేసి మోడీకి ఫోన్ చేసి మోడీతోటి పోయి కృష్ణమాదియ మన వెంకయ్య నాయుడు మన అందరూ పోయి మన కృష్ణమాది అందరూ పోయి మోడీతోటి మాట్లాడి ఈ 7 మంది న్యాయమూర్తులు ఉన్నారు కదా, ఆ న్యాయమూర్తులు కూడా దిగిపోనికి వచ్చిండ్రు, రిటైర్మెంట్ కానికి వచ్చిండ్రు. ఇది ఎట్టనన్నా కానీ మోడీ ఏం చెప్పిండంటే ఇది వర్గీకరణ చేస్తున్నాని చెప్పండి, మీరు తీర్పు ఇయ్యానని కోర్టు ద్వారా దొడ్డిదారిని వచ్చిండు. దొడ్డిదారిని వచ్చి ఆ కోర్టు ఏంటంటే సూచనలు ఇచ్చింది, కానీ వర్గీకరణ చేయమని ఎప్పుడు చెప్పలే. మంచిగా చదువుకోవాను, ఆ వర్గీకరణ కావాలని కాదు సూచనలు ఇచ్చింది. సూచనలు అంటే ఆ సూచన ఏంది, మీరు జనాభా లెక్కలు కరెక్ట్గా తీయండి, జనాభా లెక్కలు గిట్ట ఏమి తేడాపాడా వచ్చిందంటే మళ్ళీ కోర్టుకు రండి అని చెప్పింది. కానీ ఆ కోర్టుకు రాకుండా జనాభా లెక్కలు తీర్పు కాకుండా మా సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు ఈ వర్గీకరణ చేస్తా అని మళ్ళీ అనకము అది బాగాలేదు. అది లెక్కలు చూసి జనాభా లెక్కలు కరెక్ట్గా తీసి ఎంత ఉందో అది చూసినాక సూత్రం అప్పుడు ఎంతకు వస్తుందో అంతవరకు చూసుకుందాం మనం అని మేము అనుకున్నాం. మరి ఇప్పుడు మీ లక్ష్యం ఎస్సీ వర్గీకరణ ఆపడమా, లేకుంటే మందకృష్ణ మాదిగను రాజకీయంగా ఎదుర్కోకుండా అడ్డుపడమా, లేకుంటే మందకృష్ణ మాదిగను అంతం చేయడమే మీ ప్రధాన లక్ష్యమా? మేము ఆయనను అంతం ఏం చేయము. మా సుప్రీంకోర్టు ఎట్లా ఇస్తే సుప్రీంకోర్టు కాకుండా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టండి, పార్లమెంట్లో పెట్టండి. అప్పుడు వర్గీకరణ అయినప్పుడు పార్లమెంట్లో పెడితేనే పాస్ అయింది కదా, పాస్ అయితేనే కదా వర్గీకరణ అయ్యేది. పార్లమెంట్లో పెడితే ఎట్లా పాస్ అయింది? పార్లమెంట్లో బిల్లు పెడితే ఏది 6 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, 15 రాష్ట్రాలు బైకాట్ చేసినాయి. 2/3 మెజార్టీ ఉండాలి. అంటే 15 రాష్ట్రాలు బైకాట్ చేసినాయి, ఏడా ఒప్పుకున్నాయి. అదేవిధంగా మళ్ళీ దీంట్లో పాస్ అయినా మన పార్లమెంట్లో పాస్ అయినా ఆ బిల్లు మళ్ళీ ఆడుకోవాలి, రాజ్యసభకు పోవాలి. రాజ్యసభకు పోయి రాజ్యసభ ఒప్పుకోవాలి, ఒప్పుకొని రాజ్యాంగం ముద్ర వేయాలి. రాజ్యాంగం ముద్ర వేసినాక మళ్ళీ ఆ బిల్లు ఎక్కడ పోవాలి? అన్ని రాష్ట్రాలకు పోవాలి. అన్ని రాష్ట్రాలకు పోయి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం రాష్ట్రం ముద్ర వేస్తే మళ్ళీ ఆ బిల్లు మళ్ళీ పార్లమెంట్కే రావాలి. అన్ని తిక్కులు అవుతుందనే ఆ మళ్ళీ దొడ్డిదారికి వెళ్ళి వచ్చింది కోర్టు ద్వారా. కానీ అది సామాన్యంగా మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినందుకే ఈ రాజ్యాంగం ఇసొంటోళ్ళు వస్తారు, ఇసొంటోళ్ళు వస్తారని ఇప్పుడు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అంటే ఏ రాష్ట్రం? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కోపం మాలోళ్ళు అంటే, ఆ చంద్రబాబు ఏమన్నా చేస్తాడు, మాలోళ్ళకి తక్కువ చేసి వాళ్ళకి ఎక్కువ కూడా చేయొచ్చు. అసలు పగదారుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గెలిస్తేనే మాలోళ్ళ మెడవిని కత్తిలాగా చేస్తాడని కూడా మేము మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు చేస్తుండంటారు. చంద్రబాబు నాయుడు అది కుట్ర మొత్తం చేసేది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సంబంధం ఏంటి? ఎక్కడ ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి కాకుండా పక్క రాష్ట్రం అయిన కూడా ఆడ చేస్తే వర్గీకరణ అంటే ఇక్కడ కూడా అవుతుంది. అన్ని రకాల చంద్రబాబు నాయుడు కృష్ణమాదిగకు లైంగికంగాలు ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడే వర్గీకరణ చేసిండు, అదే పట్టు ఇప్పుడు కూడా పడుతున్నాడు. మీరు కృష్ణమాదిగ అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మాలలు కృష్ణమాదిగనే టార్గెటా, లేకుంటే మాదిగ సమాజం
సామాజిక వర్గం టార్గెటా కృష్ణ మాదిగను ఇక్కడ లేకుండానే చేయాలని మీ ఆలోచన విధానమా? ఇక్కడ లేకుండా మేమేం చేస్తాం, మేమేం చేయలేము. మేము ఈ సమాన హక్కు ఆయనకు హక్కు ఉంది, మాకు హక్కు ఉంది మాట్లాడనిక. మాకు ఆయన కోరుకుంటాడు, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. పాపం ఆయన చేయలేదు. ఆయన పాపం అనేది అంటే మమ్మల్ని పాపం అనలేదు. దుర్మార్గులు, మీరు మనవాదులు, మానవతలు ఎన్నో మాలలను అనకం అనేది అది మానుకోవాలి. మేము ఎప్పుడైనా ఆయనకు మాట్లాడడానికి హక్కు ఉంది, మాకు మాట్లాడడానికి హక్కు ఉంది. చెన్నయ్య గారు అంటే ఎక్కడ మాలలు మనవాదులు అని అనలేడు మందకృష్ణ. మీరు కూడా ఎక్కడ కూడా మాదిగలను అందరినీ కించపరిచే విధంగా మీరు మాట్లాడలేరు. అంటే వరీకరణకి ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళు రాజకీయ నాయకులే కావచ్చు, మేధావులే కావచ్చు, మీలాంటి కుల సంఘ పెద్దలే కావచ్చు, ఎవరైతే వరీకరణకు అడ్డుపడుతున్నారో అడ్డుపడ్డ వాళ్ళే మనవాదులు అని చెప్పేసి మందకృష్ణ అంటున్నాడు. మీరు కూడా చాలా మీటింగ్లో మీరు మాట్లాడారు, ఓన్లీ మందకృష్ణ టార్గెట్ చేసి మాట్లాడతారు. బట్ కానీ మాదిగోళ్ళని మీరు కూడా ఎవరిని కించపరచలేరు. మరి ఎందుకు మీరు అందరిని మాటను అందరినీ మాల సామాజిక వర్గానికి రుద్దుతున్నారు? మీరు సామాజిక వర్గానికి ఏమి వదలలేదు. ఏది ఏమంటున్నాడు, వర్గీకరణకు అడ్డుపడిన వాళ్ళనే టార్గెట్ చేస్తా అని అంటే, అయితే వర్గీకరణకు అడ్డుపడిన వాళ్ళకు సావు డప్పు కొడతాడట. ఇది సావు డప్పు ఎవరైనా ఉందా? 1000 డప్పులతోటి సావు డప్పు కొడతావు ఎవరు వర్గీకరణకు అడ్డుపడుతుంటే? అడ్డుపట్టేది ఏముంది? నాకు హక్కు ఉంది, నేను నా వాళ్ళకు అన్యాయం జరుగుతుందని నేను పోరాటం చేస్తుండా. నీవేం చేస్తున్నావు? నీ వాళ్ళకు కావాలని నీవు పోరాటం చేస్తున్నావు. పోరాటం చేసినా అదే విధంగా నువ్వు పోరాటం చేస్తున్నావు. ఆ న్యాయమైన పద్ధతి వినా పార్లమెంట్లో పెడదాం బిల్లు. పార్లమెంట్ ఎట్లా చేస్తే అట్లా చూసుకుందాం. కానీ నేను అడ్డుపడుతున్నా అంటే సుప్రీంకోర్టు నాది కాదు, పార్లమెంటు నాది కాదు, సమాజంలో కోర్టు ఉంది, మన ఎంపీలు ఉండరు, మన రాజ్యసభ ఉంది, చట్టం ఉంది, అన్నీ ఉన్నాయి. అవి చూసుకుంటాయి. కానీ నేను అడ్డుపడితే అనుకునేది లేదు, ఏమి లేదు. అందు గురించి అని ఇప్పుడు కిమ్లేర్ అని చచ్చిపెట్టిండ్రు. కిమ్లేర్ అంటే ఇప్పుడు మాదియాలకు నష్టమే, మాలలకు నష్టమే, అందరికీ నష్టమే. కిమ్లేర్ని అడ్డం పెట్టుకొని ఈ ఉన్న రిజర్వేషన్లు తీసేయాలని చూస్తుంది బీజేపీ ప్రభుత్వం. నీకు ఇది గుర్తులేదు. నీకు వర్గీకరణనే కావాలి. వర్గీకరణలో ఏముందయా? 35 ఏళ్ళ పోరాటం అంటున్నాడు మందకృష్ణ. మాది 35 ఏళ్ళ పోరాటము. ఒకసారి ఆల్రెడీ సాధించిన వర్గీకరణను మళ్ళీ కావాలని అక్కడ మాల సామాజిక వర్గానికి చెందిన కొంతమంది అడ్డుపడి రిజర్వేషన్ కొట్టేశారు. మళ్ళీ కూడా మాకు కేంద్ర ప్రభుత్వంలో మా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది. మాకు వర్గీకరణ చేస్తాను హామీ ఇచ్చింది మాదిగలకే కాదు, ఉపకులాలు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందలేరు. ఏ విధంగా అభివృద్ధి లేదు, ఓన్లీ కేవలం మాలలు మాదిగలే చెందారు. అంటే మా వాటా మాకెంత, మేమెంత జనాభా ఉంటే మా వాటా అంత కావాలని ఉపకులాలు అడుగుతున్నారు, మాదిగలు అడుగుతున్నారు. కానీ మాలలకి ఏంటి ఇంత కడుపు మంట అని చెప్పేసి యావత్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు, సమాజం అంటుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? మాలలకు ఏం మంట కాదు, ఏం కాదు. ఉపకులాలు ఉన్నాయా? సరే, మంచిది. ఉపకులాలు అడుగుతున్నారు అని అంటున్నా కదా. ఈ మాలలు ఉన్న ఉపకులాలకు, మాదిగలు ఉన్న ఉపకులాలకు పటిష్టంగా ప్యాకేజ్ చేపిస్తాం. ప్యాకేజ్ చేయించి డెవలప్ చేస్తాం. అంటే రాజ్యాంగంలో రాసింది ఉందా? ఓన్లీ వాళ్ళకి వాటా తీసుకోవద్దు కానీ ప్యాకేజ్తో సరిపోవాలి, ఉపకులాలకు ప్యాకేజ్ మాత్రం ఇస్తే పక్కకు జరుగుతారని ఎక్కడన్నా అంబేద్కర్ అంటున్నారు కదా మీరు. అంటే రాజ్యాంగం చదివినాం అంటారు కదా, అంబేద్కర్ అలాంటిది ఏమన్నా రాసిండా? అవి రాయాలి. డెవలప్ కావాలి. మాల మాదిగోళ్ళు మాత్రమే లబ్ధి పొందాలి. ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రాజకీయ హక్కులు కావచ్చు, రాజకీయ ఫలాలు కావచ్చు. అంటే సబ్బండ సమాజంలో జరిగే ఫలాలన్నీ ఓన్లీ మాలలు మాదిగలు. అంటే ఇక ఉపకులాలు ఎక్కడిక్కడ లబ్ధి రాజకీయంగా ఎదగద్దు, ఉద్యోగ అవకాశాలు ఎదగద్దు అని చెప్పేసి అంబేద్కర్ ఎక్కడన్నా రాసి పెట్టాడా చెన్నయ్య గారు? రాసి పెట్టలేదు. అంబేద్కర్ అనేది అందరి వాడు. అంబేద్కర్ అందరినీ చూసి చేసిండు. కానీ అంబేద్కర్ మాలలకే మాదిగలకే అని రాయలేదు. రాయకుండా ఓడక బాబాసాహెబ్ అంబేద్కర్ మంచిగానే రాసిండు. ఆనాడు ఉషామేర కమిటీ అదే ఈ ఎంక్వైరీ చేసి సర్వే చేసింది. మాలలున్న ఉపకులాలు వెనుకబడిపోయినాయి, మాదిగలున్న ఉపకులాలకు మాదిగలు డెవలప్ అయినా ఆ కులాలకు ప్యాకేజ్ చేయమని చెప్పింది. అబ్బా, ప్యాకేజ్ చేసి డెవలప్ చేయండి. ఎవరు ఏమవుతున్నారు దానికి డైరెక్ట్గా ఓ బ్యాంకు చేస్తాం, దానికి ఎస్సీ కార్పొరేషన్ చేస్తాం, దానికి నిధుల చేతాడు చేస్తాం. అంటే ఈ దేశంలో ఏ పార్టీ కూడా సపోర్టింగ్గా లేదు మాలలకు అనేది స్పష్టమైపోయింది. ఒకటి
మళ్ళా ఉపకులాల వాళ్ళు కావచ్చు అందరు కూడా మాదిగలకి సపోర్టు యావత్ ఈ దేశంలో ఉన్న ప్రజలు రాష్ట్రంలో ప్రజలు కూడా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కూడా మాదిగల న్యాయమైన పోరాటం అంటున్నారు. సో మీరు మళ్ళా వాళ్లకు ఉపకులాలకు ప్యాకేజ్ ఇవ్వడము ఏంటి? మందకృష్ణది ఏంది నీదేంది? ఉపకులాలను ఎందుకు అనగదొక్కుతున్నారు మీరు? ఇది ఏ పార్టీ సపోర్ట్ లేదంటే మాకు అన్ని పార్టీలు కూడా మాకు కూడా సపోర్ట్ ఉంది. మాయావతి మాకే సపోర్ట్ ఇస్తుంది కదా, అందరికి సపోర్ట్ ఇస్తుంది. వర్గీకరణ బైకాట్ చేస్తుంది మాయావతి. చెప్పండి. పాస్వాన్ గారు దీనికి వ్యతిరేకమే, రామ్దాస్ అత్వాలే గారు ఆ పార్టీ దీనికి వ్యతిరేకమే దేశంలో. అన్ని పార్టీలు ఇప్పుడు ఏది మార్లంటే మాదిగలు, సెమ్మర్లు అంటే మాదిగలు, మార్లు అంటే మాలోళ్ళు. అంటే అక్కడ సెమ్మర్లు కూడా వద్దంటున్నారు, మొత్తం మాదిగలే వద్దంటున్నారు అక్కడ సెంటర్లా. ఏది ఎక్కడ చూడు ఇది న్యాయమైన పద్ధతి కాదు, ఇది వర్గీకరణనే వద్దు. ఏంటికి వద్దు అంటున్నారు అంటే వర్గీకరణ వద్దని అంటే ఇప్పుడు మాదిగోళ్ళు మాలోళ్ళు పంచుకున్నట్టు తీసుకున్నాక ఇప్పుడు మాలోడే మాదిగా నిలబడతాడు ఎమ్మెల్యేకు. ఆ ఓట్లు ఎక్కడ పోతాయి? శిలదీసి వేయరు అని అక్కడ సెమ్మర్లు కోరుతున్నారు. అందు గురించనే వాళ్ళు బైకాట్ చేస్తున్నారు. అన్ని పార్టీలు మొత్తం దళిత పార్టీలు మొత్తం ఈ వర్గీకరణ ఒప్పుకుంటలేవు. అందు గురించనే మనం న్యాయమైన పద్ధతి మీద కలిసి రాజ్యాధికారంతో పోదామని అంటున్నాం. కానీ ఈ వర్గీకరణ మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మాలలు మాదిగలు ఒకటే అంటున్నారా మీరు? మాదిగలు కూడా ఏటికి అక్కడ సెమ్మర్ అంటే మొత్తం వాళ్ళు ఒప్పుకుంటున్నారు వద్దంటున్నారు. గ్రామాలలో మీకు ఏమన్నా సంబంధాలు ఉంటాయా? మాదిగా మాల అనేది కలిసి పెళ్లిళ్ళలో భోజనాలు చేయడం కానీ, లేకుంటే పెళ్లిళ్ళ విషయంలో చేసుకోవడం కానీ, లేకుంటే సావులలో పాల్గొనడం కానీ, సమయాలలో ఇట్లా ఉంటుందా? మీకు రిలేషన్షిప్ ఉందా? పిల్లల్ని రిలేషన్షిప్ లేదు. వాళ్ళ ఇళ్ళల్లోకి వీళ్ళు ఓరు, వాళ్ళ ఇళ్ళకి ఓరు. మరి ఎట్లా ఒకటి చెన్నయ్య గారు ఎట్లా అంటే ఇప్పుడు పంచుకొని చేసుకోనికి ఇది భాగాలు కావు. ఇది భాగాలు అయితే కావు. ఇది కాని పద్ధతి నీకు కావాలని ఆయన పోరాటం చేస్తున్నాడు, మేము కూడా పోరాటం చేస్తున్నాం. ఇది చట్టం ఉంది. రాజ్యసభకు పోతావా, ఎక్కడ పోతావా, పార్లమెంట్లో పెడతావా బిల్లు, ఎక్కడ పెట్టినా అది ఎట్లా చేస్తే అట్లా కానితం. కానీ మేము పంచుకునేదే కాదు, మేము అడ్డు పడనే పడవు. అడ్డు పడితే వాళ్ళకు సాగు డప్పులు అని అన్నావు, అన్నీ నీవే కేటాయిస్తున్నావు. మేము ఏం కేటాయిస్తాం? సాగు డప్పులు అంటే ఏ చచ్చిపోయిన వాళ్ళకి సాగు డప్పులు కొడతారు అంటే సుప్రీంకోర్టును అడ్డుకున్న వాళ్ళకి సాగు డప్పు, వర్గీకరణకు అడ్డుకున్న వాళ్ళకి సాగు డప్పు. ఇవేం సాగు డప్పులా? ఏమన్నా సాగు డప్పులు కానీ ఇవి మానుకో, సాగు డప్పులు కావు. ఇంకా నువ్వు నూరేళ్ళైన కూడా వర్గీకరణ కాదని నేను చెప్తున్నా. అంత గట్టిగానే చెప్తున్నా. ఏంటికి ఇది నడవంతరానా, ఇది ఎన్ని దినాలున్నా అనుభవించాలి. కానీ చెన్నయ్య గారు అంటే ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, మాదిగలకే సపోర్ట్ చేస్తున్నది ఈ దేశంలో. సో మళ్ళా మీరు అన్నట్లనే ప్రభుత్వం వేసిన కమిటీలు కూడా, ఉషామేర కమిటీ కావచ్చు, లేకుంటే రామకృష్ణ కమిటీ కూడా కావచ్చు, అంటే మాదిగ ఉపకులాలు అభివృద్ధి చెందలేదు అని చెప్పేసి కమిటీలు కూడా స్పష్టంగా చెప్తున్నాయి. వర్గీకరణకు ఓకే అనే విధంగా అవి తయారు చేసినాయి. సో మరి దాన్ని మీరు తిరస్కరించే విధంగా మరి మిగతా దగ్గర ఏముంది? ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మీరు వర్గీకరణను అద్దు ఆపుతాము అనడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? మాకు ఉద్దేశం ఏం లేదబ్బా. అన్ని పార్టీలలో సపోర్ట్ ఇస్తున్నాయంటే ఆ పార్టీలలో బెదరదెంగుతారు మీరు. ఎవరు? మీరు ఎంఆర్పిఎస్ సోదరు కృష్ణమాది డాగులు వేసే కదా, మేము డాగులు వేస్తున్నామా? ఇప్పుడు ఇదే సమస్య చూసుకో. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ గెలిపించినాం, కాంగ్రెస్ మేము చూసుకోవాలి. నువ్వు బీజేపీకి సపోర్ట్ ఇచ్చి బీజేపీ పార్టీ పోయినా చూసుకో. నువ్వు ఎక్కడన్నా నీ ఏ ఎమ్మెల్యే కన్నా పోటీ చేసే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినావు, వాళ్ళు గెలిచిండ్రా? గెలవలేదు. నువ్వు వచ్చి కాంగ్రెస్ డాగులు వేసే వరకు మా రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ మీటింగ్లకి పోయి మాట్లాడుతున్నాం. అది బాగాలేదు. ఏ పార్టీ అయినా కూడా భయపడుతుండా అంటే మళ్ళీ వాళ్ళ మీటింగ్లకు పోయిన మా మీటింగ్కి రావాలని మేము అంటున్నాము. రేవంత్ రెడ్డి గారు మాకు దయచేసి ఆ మాదిగల మీటింగ్కి పోయినావు, మా మీటింగ్ కూడా రావాలి, నువ్వు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మా మాలలు మనోభావాలు దెబ్బతిన్నాయి. రాహుల్ గాంధీ కూడా అదే చెప్పిండు. రాహుల్ గాంధీ ఏమన్నాడంటే జనాభా లెక్కలు తీయండి, న్యాయమైన పద్ధతి పోతే పోదాము, ఆ పద్ధతి పోతే పోదాము. రాహుల్ గాంధీ చెప్పిండు, అందరూ పోదాం, మేము ఏం అడ్డుపడతలేము. అడ్డుపడేటోళ్ళకు సాగు దప్పు అనేది ఎంత సాగు డప్పు అంటే మీరు ఇంకా మాలలు చచ్చిపోవాలి, నువ్వు సాగు డప్పు కొట్టాలి, అంత కోరికలు ఉన్నాయా నీకు?
ఎప్పుడు మేము ఆ కోరికలు కోనుకోలే. నీకేమైనా అన్యాయం జరిగితే మాలలే ఉన్నారు ముందల, ఏమి దాంట్లో అయినా కూడా మాలలే నీకు అడ్డం ఉన్నారు. మా అడ్డం ఉన్నారంటే మా సోదరబ్బాయి మీద మేము ఆదుకున్నాం, కానీ అట్లా మేము ఎప్పుడు సాగు డప్పు అనలేదు, ఎప్పుడేమనలేదు. ఇప్పుడన్నా తెలుసుకొని చూడు మందకృష్ణ గారు, మీరు ఎప్పుడే కానీ మీరు మనువాదులు సావు డప్పులు ఇవల్ల మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంకో విషయానికి వస్తే ఎస్సీలల్లా 57 కులాలు అంటారు. అంటే అందులో 2 కులాలు మాత్రమే బెనిఫిషన్ పొందుతున్నాయి, ప్రభుత్వ ఫలాలు కావచ్చు, రాజకీయం కావచ్చు, ఉపకులాలు పొందలేవు అంటున్నారు. ఆ 57 ఉపకులాలు ఏంటి? 59 ఉపకులాలంటే ఇప్పుడు దాంట్లో భయంలో ఉండే అన్ని ఈ కులం ఆ కులం ఉండే మీ ఇద్దరం కూర్చొని మాట్లాడి, మేము మాలలు మాదిగలం కూర్చొని మాట్లాడుకొని, అప్పుడు కూర్చున్న కత్తిపద్మరావు అందరం కూర్చొని, గోపాల అందరం కూర్చొని, జూపోడి మేము అందరం కూర్చొని ఇది చర్చించుదాం. ఏది నీవు మాలలు మాదిగలు ఓ తెక్కు, ఈ ఉపకులాలలో ఓ పార్టీ, అట్లా చేసి వాళ్ళని డెవలప్ చేస్తాం. వెనకబడిన కులాలను పక్కేస్తంగా ఓ ప్యాకేజ్ చేస్తాం. ప్యాకేజ్ చేయడానికి మందకృష్ణవులు మీరెవరు? బాగా మంచానికి వాళ్ళు ఎవరు, నేనెవరిని? బాగాలు మంచానికి బాగా ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం నీవు నేను కొట్టాడి ప్రభుత్వంతో ఇప్పిస్తాము. ప్రభుత్వంతో నీవు నేను వాళ్ళు ఒప్పుకుంటారా? 57 ఉపకులాలు మీరు అన్నట్లా ప్యాకేజీకి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు, రెడీ ఉండరు. ఇప్పటికి కూడా నేను ఒప్పిస్తావా? ఒప్పిస్తాం, ప్యాకేజ్ చేపిస్తాం, మీకు సపరేట్గా ఎస్ కార్పొరేషన్ చేపిస్తాం, మీకు సపరేట్గా నిధులు చేపిస్తాం. మీరు అట్లా డెవలప్ కానీ ఇదల్లా మానుకొని లైవ్ లో ఫోన్ చేయాలా? ఇప్పుడు ఎస్సీ ఉపకులాల నాయకులకు ఫోన్ చేయాలా? ఒప్పిస్తావా? అంటే ఒప్పిస్తా. వెంకటేశ్వరంకు కానీ రాజలింగం కానీ ఫోన్ చేయాలా? ఒప్పిస్తావా? ఒప్పుకుంటారా అని అంటే రాజలింగం మందకృష్ణకైనా నీకైనా ఇద్దరు, మీ ఇద్దరిని కూర్చొని పెట్టి మీకు ఫోన్ చేస్తా లైవ్ లో, మీరు ఒప్పిస్తారా? వాళ్ళు ఒప్పిస్తాం బాబు. ఒప్పించుకోకపోతే ఎక్కడ పోతారు చెప్పు? మీరు డెవలప్ కావాలని చెప్తున్నాం. మేము డెవలప్ అవుతారు, మేము ఇద్దరం ఒప్పుకొని వాళ్ళకు ఏది ఎస్ కార్పొరేషన్ లాగా వాళ్ళకు పక్కేసంగా ప్యాకేజ్ చేయాలి. ఈ గవర్నమెంట్ తోటి కొట్లాడి వాళ్ళని డెవలప్ చేయాలని అంటే మంచిగా చేస్తారు, అందరూ బాగుపడతారు. ఏమి లేకుండా కష్టపడి పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఎందుకు మాట్లాడకొచ్చినవే ఇప్పుడు చెన్నయ్య గారు? ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? అంటే మొన్న ఎస్సీ కార్పొరేషన్ మాల మాదిగలకు అయింది, మరి వాళ్ళకి 57 ఉపకులాలకు కాలేదు. ఇదే రాహుల్ గాంధీ చేవల్ల డిక్లరేషన్లో చెప్పిండు. ఏం చెప్పిండు? సీఎం కూడా చెప్పిండు కదా వాళ్ళకి కూడా ఒక కార్పొరేషన్ ఉంటుంది అని. మరి ఇప్పుడు మీ 2 కులాలకి వచ్చినాయి, మరి ఉపకులాలకు రాలేదు. దాని మీద ఎందుకు నువ్వు మాట్లాడతలేవు, మందకృష్ణ మాట్లాడతలేడు? ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు ఏది మాదిగల కార్పొరేషన్ మాలల కార్పొరేషన్ చేస్తామని అన్నారు, మరి ఇంకా చేయలే. మరి వీళ్ళ గురించి ఇలా ప్రస్తావన రాలేదు. మీరేమో ప్యాకేజ్ ఇప్పిస్తాము, మేము వాళ్ళ గురించి మాట్లాడతాము. మందకృష్ణ నేను కూర్చొని మా మేధావులతోటి, మాదిగ మేధావులు మాల మేధావులను కలిసి కూర్చొని మాట్లాడి మందకృష్ణ నేను బయటకు వచ్చి ఉపకులాలు బాయిల కప్పలాగా ఉండరు. ఉపకులాలు వాళ్ళు కూడా లేచి మాకేది సంగతి అని కూడా అడగాలి కదా. ఇప్పుడు దీంట్లో ఉపకులాలు ఉండరు, దాంట్లో ఉండరు. మాకు ఏదన్నా అంటే కొంతమందిని నేను అడిగినా, బుడియజంగాలు వాళ్ళను అందరిని అడిగితే మాకు పక్కేసంగా ప్యాకేజ్ చేస్తే మేము బాగానే ఉంటాం అబ్బా. ఉపకులాలు మాకు గవర్నమెంట్కి వెళ్ళి పక్కేసంగా ఏది లోను ఎస్ కార్పొరేషన్ కానీ పక్కేసంగా ప్యాకేజీ నిధులు వచ్చేటట్టు మేము చేస్తే మేము కూడా డెవలప్ అది స్కూల్ కానీ ఏది కానీ వాళ్ళకు కూడా పక్కేసంగా ప్యాకేజ్ చేసి కొట్లాడి మాలలం మాదిగలం వాళ్ళకు కావాలి అని నిధులు అంటే గవర్నమెంట్ చేస్తుంది. ఈ కొట్లాడనే లేదు. కానీ ఉద్యోగాలు అయితే ఇయ్యరు, రాజకీయ హక్కులు రాజకీయంగా వాళ్ళని ఎదగనియ్యరు. ఉద్యోగాలు ఏడ ఉన్నాయి? జాబులు గవర్నమెంట్ జాబులే లేవు, అన్నీ ప్రైవేట్ రంగంలో పోయినాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఏడ ఉండే చెప్పు? లేనే లేవు. రిజర్వేషన్ల మీద పోరాటం చేయండి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని కొట్లాడదాం. మరి కులం పంచాయతీలు ఏంటి? రిజర్వేషన్ మీద పోరాటం చేయండి. ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మాదిగలు మాలలు ఏకమై పోరాటం చేయండి. అంటే వాళ్ళకు ఉపకులాలకు ఓన్లీ ప్యాకేజీలు ఇచ్చి, అంటే మాదిగలు మాలలు గవర్నమెంట్ ఉద్యోగాలు, మళ్ళీ ప్లస్ రాజకీయ నాయకులు కంటే కానీ వాళ్ళని కానియరా ఏంటి? రాష్ట్రం డెవలప్ అయినాక వాళ్ళు కూడా పోటీ పడతారు. మా ఉపకులాలు కూడా పోటీ పడతారు. మేము కాదనే మినిమం సర్టిఫికెట్లు ఉన్నాయా ఉపకులాలకు? మేము ఈ కులం అని చెప్పుకునే సర్టిఫికెట్ అని ఇప్పిస్తున్నారా చెన్నయ్య గారు? వాస్తవం చెప్పండి. ఏది దీనికానే కొట్లాడుతున్నాం. నీ వర్గీకరణ కావాలని అంటే నేను వద్దని అంటే వద్దనకం కానీ కొట్లాడుతున్నాం.
పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచుకోవాలి, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కావాలి. ఏవి లేకుండా కూడా ఏది ఈ కోట్ల నిధులు వస్తున్నాయి, ఈ సప్లాన్ నిధులు, ఆ నిధులు కోట్ల నిధులు ఎక్కడ పోతున్నాయి అని అడిగేదే లేదు. ఏది అడగకుండా కూడా ఒకటి ఏదో కింద ఒక ఇంటికి మంత ఉన్నదానికి దానికి ఇద్దరం కొట్లాడుకుంటుంటే వాళ్ళు అట్టనే దాంట్లో కూడా గవర్నమెంట్ ఇదే మంచి అని గవర్నమెంట్ పోతుంది. మేము దయచేసి ఇది మానుకొని రాజ్యాధికారం పోదాం. ఇది ఏం లేదు, సుప్రీంకోర్టు చేస్తుంది. మన ప్రభుత్వం ఎట్లా ఉంటే అట్లా చేసుకుంటూ పోతుంది. మనం అయితే రాజ్యాధికారం పోయి పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచుకోవాలి. మన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కావాలి, మన సప్లాన్ నిధులు కావాలి, 3 ఎకరాల భూమి కావాలి. ఇట్లా కొట్లాడి తీసుకొని మనలకు న్యాయం చేద్దాం. కానీ ఊగా దీని మీద పోరాటం చేయకుండా మానుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. చివరిగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే వాళ్ళని అందరినీ జైల్లో పెడుతుంది. మళ్ళా చెన్నయ్య ఒక ముఖ్యమంత్రికి ఈ నుంచి వ్యతిరేకంగా అంటే మాకు మాలల పక్షం కాదు, ముఖ్యమంత్రి ఓన్లీ మాదిగల పక్షం అంటున్నాడు చెన్నయ్య. సో చెన్నయ్య కూడా ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు? ఏ జైలుకు పంపిస్తారు చెన్నయ్యని అరెస్ట్ అయితే? నేను నా న్యాయబద్ధాన్ని నేను అడుగుతున్నాను. ఓకే, నేను ఏమి అడ్డుపడతలేను, చేస్తలేను. నా ఆట నాకు ఉండాలి, నా ప్రజలకు నాకు అన్యాయం జరుగుతుందని నేను పోరాటం చేస్తున్నాను. ఎన్నో 30 ఏళ్ళ పోరాటం మాది. అవును, ఎట్లా అన్యాయం జరుగుతుంది? అన్యాయం అని అంటే అయితే అందరికి మేలే కదా. వర్గీకరణ అయితే అందరికి మేలే కాదు, నష్టపోతారు మా మాలలు, నష్టపోతాం. ఏంటి చాలా నష్టపోతాం. ఇప్పుడు ఏళ్ళుంటే బీలుంటే ఏళ్ళకి పోయినాక మాకు అందకుండా పోతుంది. అందు గురించనే మేము పోరాటం చేసేది, కలిసి ఉన్నామని చేస్తున్నాం. అందు గురించనే మేము వర్గీకరణ అడ్డుపడేది కాదు. కోర్టు ఉంది, కోర్టు వ్యవహారం కోర్టు చూస్తుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్తలేరు. ముఖ్యమంత్రి విషయం అడిగిన మీకు నేను. చెన్నయ్య కూడా ప్రశ్నిస్తుండు, చెన్నయ్యది ఏముంది ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఎట్లుండబోతుంది? ఎట్లా ఉండబోయినా మేము ఏంది మేమైతే మేము ఏమి గవర్నమెంట్ను అడ్డగోలుగా మేము అంటలేము. మేము ఏంది చట్ట ప్రకారంగా మన కోర్టు ద్వారా ఎట్లా ఉంటే అట్లా చేయాలి. మా న్యాయమైన మాటలు మేము మాట్లాడుతున్నాం. మేమేం డిమాండ్ చేసి ఏ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తలేము, కుంభకోణం చేస్తలేము, ఏం చేస్తలేము. అందు గురించే న్యాయమైన పద్ధతి మీద మేము అడుగుతున్నాం. న్యాయమైన పద్ధతి ఏది? ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా పోదామా అని అంటే సుప్రీంకోర్టు ఏం చేసింది? ఓకే సూచనలు ఇచ్చింది, వర్గీకరణ చేయమని అనలేదు, చేయలేదు. దాన్ని వర్గీకరణ చేయాలి. మాలోళ్ళు అడ్డుపడిన మాలోళ్ళు ఏం అడ్డుపడలే. మేము చేసే పని మేము చేస్తున్నాం, మీరు చేసే పని మీరు చేస్తున్నారు. అది సూతంగా వ్యవహారం నడుస్తుంది. ఎంతవరకు పోతుందో సూతం. అది ఎంతవరకు వద్దంటే రాహుల్ గాంధీ అన్నాడు, ఏది జనాభా లెక్క తీయాలి, ఫస్ట్ జనాభా లెక్కలు అయినాక చూస్తాము. అంతవరకు చూసుకున్నాక ఎట్లా చేయాలనేది మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ చెన్నయ్య గారు, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. నమస్తే. థ్యాంక్ యూ.